అది హల్క్. గేమ్లోనే అతి పెద్ద టీరెక్స్ డైనోసార్ని మనం ఈజీగా గాలిలోకి లేపేశాం. ఇవి కదా అసలైన ఓపీ పవర్స్ అంటే. పికాక్తో కూడా సూపర్ మ్యాన్ గ్లిచా? నిజంగా గేమ్లో ఎన్ని గ్లిచెస్ ఉన్నా ఈ సూపర్ మ్యాన్ గ్లిచ్ మటుకి నేనైతే అస్సలు మర్చిపోను. ఇప్పుడు మరి కాసేపట్లో హాట్ ఎయిర్ బెలూన్తో గేమ్ ఎండింగ్ అయితే చూడబోతున్నాం. అందరూ చూస్తానికి సిద్ధమేనా? హలో గేమర్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. గైస్, ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. సో గైస్, అందరూ కూడా గేమ్ అప్డేట్ చేసుకున్నారు కదా, ఎలా అనిపించింది? అప్డేట్ అయితే అదిరింది. ఇంకా వీడియో కూడా క్రేజీ ఉండదు గైస్. ఇక మీరు పెట్టిన కామెంట్సే అసలు ఏమైనా కామెంట్సా. అలాగే మనం ఏ అప్డేట్స్ వచ్చినా కొత్తగా స్టిక్కీ మ్యాన్ లాగా మరి అవన్నీ కూడా ట్రై చేస్తూ ఉంటాం కదా. పికప్ ట్రై చేయాలి, అలాగే స్టిక్కీ మ్యాన్ లాగా మరి డ్రాగన్ అదంతా కూడా ఎక్కాలి. వీడియో అయితే ఓపీ ఉండదు గైస్, ఎవరు మిస్ అవ్వదు. ఇంకా వీడియోని ఎవరైనా లైక్ చేయబోతే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ అయిపోయింది గైస్. మన 2K ఫ్యామిలీకి చాలా దగ్గరలో ఉన్నాం. సో లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్ అయితే ఇస్తాయి, అందరు కూడా జాయిన్ అయిపోండి. ఇంకా స్టార్ట్ చేద్దామా? ఈ రోజు మా పండుగ చూస్తుంటే హౌస్ అంతా నార్మల్ గానే ఉంది, డెకరేషన్ కూడా ఏం లేదు. ఐడియా, కలర్స్ వేద్దాం. ఎస్ గైస్, కలర్స్ అయితే వేసేద్దాం. ఇంటికి RGS2లో హౌస్ కలర్ రెడ్, ఎల్లో, ఆరెంజ్. నాకు తెలిసి ఆరెంజ్ కాదు, రెడ్ కూడా వద్దు, వేస్తూనే ఉంటాం కాబట్టి ఈసారి కొత్తగా RGB ట్రై చేద్దాం గైస్. పెద్దగా వేయమన్నమాట ఇదే, అండ్ ట్రై చేసేయండి. ఎస్, హౌస్కి RGB కలర్స్ అయితే అప్లై చేస్తాం. ఓకే, బాగుంది. ఇప్పుడు వెళ్ళి సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ చేసేద్దాం గైస్. ప్రసాదం కూడా పెట్టుకుందాం. వడపప్పు పానకం కదా, అందరూ నాకు తెలిసి ఇప్పటికి తినేసి ఉంటారు. సో ఇప్పుడు ఏం చేద్దామంటే గైస్, ముందుగా కొత్త అప్డేట్లో ఏమొచ్చినా కొత్త చీట్ కోడ్స్ అన్నీ చూసేద్దామే. ముందుగా దేంతో స్టార్ట్ చేద్దాం? 0601తో స్టార్ట్ చేద్దామా? అదే హాట్ ఎయిర్ బెలూన్ గైస్. సో కోడ్ వచ్చేసి 0601 డైల్ చేస్తే కోడ్ అక్కడైపోతుంది. ఎయిర్ బెలూన్ కూడా వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసి ఫైర్ డ్రాగన్ అయితే స్పాన్ చేద్దాం. ఫైర్ డ్రాగన్, జస్ట్ డ్రాగనే, ఫైర్ లేదులేండి. సో దానికి చీట్ కోడ్ వచ్చేసి 0701. సో డైల్ చేస్తే ఆ డ్రాగన్ కూడా వచ్చేస్తుంది. ఫీచర్ అప్డేట్లో చెప్తున్నాను కదా గైస్, ఫైర్ డ్రాగన్ కూడా వస్తుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి పికాక్, అది కూడా డ్రాగనే గైస్. అది కూడా అంటే డ్రాగన్ కాదు, బాగానే గాల్లోకి అయితే వెళ్తుంది. 26 అనమాట. దాని యొక్క చీట్ కూడా వచ్చేసి ఇప్పుడు ఏం చేద్దామంటే మనకి ప్లగిన్ యాప్లో కొన్ని యానిమల్స్ అయితే యాడ్ చేశారు కదా, అవి చూసేద్దామే. దాని యొక్క చీట్ కూడా వచ్చేసి 22 గైస్. ఇది వచ్చేసి డీర్ అనమాట. ఇది కూడా పర్లేదు, బాగానే ఉంది. ఈ యానిమల్ కూడా తక్కువ ఇది నా పక్కనకే వస్తుంది. ఓకే, వెళ్ళిపో. ఇప్పుడు వచ్చేసి విల్డ్ బీస్ట్ అనమాట, వైల్డ్ బీస్ట్ కూడా అంటూ ఉంటారు. సో దానికి చీట్ కూడా వచ్చేసి 23 గైస్. ఇది కూడా వచ్చేసింది, కానీ దీన్ని మటుకే షూట్ చేయకూడదు, కానీ నాకు ఎందుకు ఒకసారి షూట్ చేయాలనిపిస్తుంది. సరే, తర్వాత చూద్దాం. ఇప్పుడు వచ్చేసి 24 హిపోపోటమస్. ఇది కూడా వచ్చేసింది. ఇది కూడా చాలా పెద్దది, కానీ దీన్ని మనం షూట్ చేస్తే మన మీదకి ఇది అటాక్ చేయదు. అదే ఈ విల్డ్ బీస్ట్ ఉందనుకోండి, ఖచ్చితంగా మన మీదకి వచ్చేస్తుంది. కావాలంటే మీకు కూడా చూపిస్తాను. ఎటు మనకి మిషన్ గన్ అయితే వచ్చేసింది కదా. 3, 2, 1 తీసుకో వచ్చేస్తుంది గాయ్స్. అది ఓకే, దీనికి కొంచెం హెల్త్ తక్కువ అనుకుంటా, ఈజీగానే అయిపోయింది. అది హిపోపోటమస్ అనుకోండి, చాలా బుల్లెట్స్ అయితే కాల్చాల్సి వచ్చేది. ఇంకా సరౌండింగ్స్లో ఉన్న NPCs కూడా ఎలా ఎక్కించుకోవాలో తెలుసు కదా. సింపుల్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి మొబైల్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది, వాళ్ళు మీ బైక్ అయితే ఎక్కేస్తారు. అది నేను వీడియోలో చెప్పాను కానీ ఒకసారి చూడకపోతే ఎవరైనా చూసేయండి. ఇప్పుడు ఏం చేద్దామంటే ముందుగా ఇన్ఫినిటీ 9 అయితే డైల్ అయిపోయింది. ఓకే, ట్రాక్టర్ అయితే వచ్చింది, మరేం పర్వాలేదు, ఎందుకంటే మనం ఇప్పుడు స్కైఫాల్ చీట్ కూడా యాక్టివేట్ చేస్తాం కాబట్టి కిందకు వచ్చిన తర్వాత కింద ఇవన్నీ కూడా అమ్మాయమైపోతాయి. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది గైస్. స్టిక్కీ మ్యాన్ లాగా మరి డ్రాగన్ ఎక్కాలి, అలాగే హాట్ ఎయిర్ బలూన్, ఇవన్నీ ఎక్కితే ఎలా బిహేవ్ చేస్తే చూడాలి. ఎందుకంటే నార్మల్ ఏదైనా సరే వెహికల్ ఎక్కితే గిరిగిరా తిరిగేస్తుంది భూచక్రంలాగా, లేదంటే ఆకాశంలోకి వెళ్ళిపోతాం. బట్ ఈ డ్రాగన్స్ కానీ హాట్ ఎయిర్ బలూన్ ఎలా నాకు కూడా తెలియదు. సో నేను కూడా చూసేస్తున్నాను. సో కొన్ని స్టిక్కీ బంప్స్ అయితే స్పాన్ చేస్తాను గైస్. ఆ తర్వాత స్కైఫాల్ కిట్ కూడా యాక్టివేట్ చేస్తాను. ఇప్పుడు మనం ఆటోమేటిక్గా స్టిక్కీ మేళకి మారిపోతాం కదా. ఇవన్నీ కూడా గాల్లోకి ఎగిరే ఛాన్స్ అయితే చాలా తక్కువ, ఎందుకంటే అవి చాలా పెద్దవి గైస్. డ్రాగన్స్ కానీ హాట్ ఎయిర్ బెలూన్ కానీ నాకెందుకు కిందే భూచక్రం లాగా తిరుగుతూ ఉంటాయేమో అనిపిస్తుంది. లెట్స్ చూద్దాం అసలు ఏమవుతుందో. ఒరే త్వరగా లేగురా. ఫస్ట్ డ్రాగన్ ఎక్కుదామా లేదంటే హాట్ ఎయిర్ బెలూన్ ఎక్కుదామా? ఓకే, ఒక్క నిమిషం. ఇప్పుడు అన్నీ కూడా మనం స్పాన్ చేసుకోవాలి, ఎందుకంటే స్కైఫాల్ యాక్టివేట్ చేసిన తర్వాత కిందకు వస్తే అన్నీ మాయమైపోతాయి. ముందు పికాక్ని అయితే ఎక్కుదాం. ఓకే గైస్, ఎక్కేసేద్దాం. భూచక్రం లాగా తిరుగుతుందేమో అనిపిస్తుంది. తిరుగుతుంది కానీ కొంచెం స్లోగా తిరుగుతుంది. చెప్పాను కదా, పెద్దవి గైస్ ఈ డ్రాగన్స్, ఇవి పికాక్స్ అన్నీ కూడా. అందుకే అదే కారు బైక్ అనుకోండి, భూచక్రం కన్నా దారుణంగా తిరుగుతాయి. ఓహో, ఇది సరిగ్గా తిరగడం లేదబ్బా, జస్ట్ అలా ఉండిపోతూ ఉంది. అటు ముందుకి వెళ్ళలేకపోతున్నాను, ఇటు వెనక్కి కూడా వెళ్ళలేకపోతున్నాను, పైకి వెళ్ళలేకపోతున్నాను. అట్లా తిరుగుతూ ఉంది ఇక్కడికెక్కడికే. ఒరే లెగు పైకి లెగు. ట్రై చేస్తున్నాను గైస్, యాక్సిలరేషన్ అయితే ఇస్తూనే ఉన్నాను, కానీ ఈ పీకాక్ ఇంచు కూడా ముందుకి కదలడం లేదు. ఇప్పుడు హాట్ ఎయిర్ బెలూన్ చూద్దాం. దాని యొక్క చీట్ కూడా వచ్చేసి 070601.
ఎస్ ఇది కూడా వచ్చేసింది, కాకపోతే ఇది కూడా అంతే అనుకుంటున్నాను. ముందుగా దీని కలర్స్ కూడా మనం మార్చుకోవచ్చు గైస్, ఇది ఒక మంచి విషయం. లేదంటే సేమ్ వాడు ఇచ్చిన కలరే వాడుకోవాల్సి వచ్చేది. ఏంటి కలర్స్ రావడం లేదు గ్యాలరీలో, క్యాప్ షర్ట్స్ ఇవే వస్తున్నాయి. కొంచెం పక్కకి వెళ్దాం. ఎస్ ఇప్పుడు వచ్చాయి. ఓ నేను స్టిక్కీ మ్యాన్ దెబ్బకి హాట్ ఎయిర్ బెలూన్ కూడా పక్కకి వెళ్ళిపోతుందా బా. వైలెట్ రెడ్, వైలెట్ బాగానే ఉంది. ఆహా ఎక్కేసాను గైస్, కానీ ఏం కావట్లేదు దీనికి కూడా. అసలు స్టిక్కీ మ్యాన్ లాగా మారితే ఆహా ఆటోమేటిక్గా నేను తిప్పకపోతే అన్నీ తిరిగేస్తుంది. ఓకే ఇది కూడా పెద్దగా ఏమీ తిరగడం లేదు గైస్. ఈ డ్రాగన్తో ట్రై చేస్తానేమో ఏకంగా ఒకవైపుకేమో వంగిపోతుంది, అంటే తీసుకెళ్ళిపోతూ ఉంది. కానీ భూచక్రంలాగా కిందకి తిరగడం లేదు, రాకెట్ లాగా ఆకాశంలోకి ఎగిరిపోవడం లేదు. ఓకే ఇక మీరు పెట్టిన ఓపీ కామెంట్స్ అయితే చూద్దామే. వామ్మో ఇదేంటి గైస్ ఇంత పెద్దగా ఉంది, కార్స్ అని ఉంది, లాస్ట్లో నేమ్ కూడా మెన్షన్ చేసి ఇంకా బాగుండేది, చదివేసాండి. బ్రో ఒక బైక్ స్పాన్ చేయి, కొంచెం వెనక్కి వచ్చి ఒక హార్స్ స్పాన్ చేయి, ఆ బైక్కి హార్స్కి మధ్యలోకి వచ్చి బైక్ ఎక్కే సింబల్ హార్స్ ఎక్కే సింబల్ రెండు ఒకే సింబల్స్ కలిపి వస్తాయి, అప్పుడు ట్యాప్ చేయి, 5 సెకండ్స్ ఆగు, డ్రైవ్ చేయి, గ్లిచ్ అవుతుంది ప్లీజ్ బ్రో. ఓకే నాకైతే అర్థమైంది. దానికోసం ముందుగా మనం ఒక బైక్ని అయితే స్పాన్ చేద్దాం. ఏది ఎందుకు ZX10 అనే తీసుకుందాం. సో చీట్ కూడా వచ్చేసి 400 గైస్. ఈ మాత్రం ప్లేస్ అయితే ఉండాలి. సో ముందుగా బైక్ని అయితే స్పాన్ చేద్దాం. కొంచెం ఒక్కొక్కసారి వర్క్ అవుతుంది, ఒక్కొక్కసారి వర్క్ అవ్వదు, గ్లిచెస్ అన్నీ కూడా. సరే ఈసారి వర్క్ అవ్వాలని కోరుకుందాం. ముందుగా బైక్ని అయితే స్పాన్ చేస్తాను గైస్. కొంచెం పక్కకు వెళ్దాం. సో వెనక్కి వెళ్ళా సరిపోతుంది, కొంచెం పక్కకి వెళ్ళాలన్నమాట. ఇప్పుడు హార్స్ యొక్క చీట్ 200 కదా, సో 200 కూడా రైల్ చేస్తాను. హార్స్ కూడా వచ్చేసింది. ఇప్పుడు చాలా జాగ్రత్తగా మధ్యలోకి అయితే వెళ్దాం గైస్. ఒక్కొక్కసారి బైక్ని రివర్స్లో తీసుకొచ్చినా ఆ సింబల్స్ అయితే కనిపిస్తాయి, ఒక్కొక్కసారి ఇలా కొంచెం కష్టం అనమాట. తప్పుకో అలా రావడం లేదని బైక్ని రివర్స్ అయితే చేస్తున్నాను గైస్. ఇప్పుడు ఖచ్చితంగా వచ్చేస్తుంది. ఇప్పుడు సింపుల్గా దిగిపోండి, నేను చేసినట్టు ఎనిమిది కూడా వచ్చేస్తుంది. కొంచెం ముందుకు వస్తే మీకు బైక్ సింబల్ చూపిస్తుంది, అట్ ద సేమ్ టైం హార్స్ సింబల్ కూడా చూపిస్తుంది. రెండు ఒకేసారి చూపించాలి గైస్. ఇంకా తర్వాత ఏం చేయాలో మీకు కూడా తెలుసు కదా, సింపుల్గా క్లిక్ చేసేయండి. ఇప్పుడు 3, 2, 1 బూమ్. సో ఇప్పుడు ఒక 5 సెకండ్స్ వెయిట్ చేయమన్నారు కదా, సో వెయిట్ చేద్దాం. ఇప్పుడు కనుక ముందుకు డ్రైవ్ చేస్తే అటు ఒక ఉరి దేవుడా గైస్, హార్స్ మనోడే వేగంగా భూమిలోకి వెళ్ళిపోయాడు. హార్స్ ఏమో ఒకవైపు వెళ్ళిపోతుంది, మనోడు తీసుకుంటూ వెళ్ళిపోతుంది. హార్స్ ఏమో బైక్ ఏమో ఇంకో వైపు వెళ్తుంది. ఇంతకుముందు మనవాడు వెళ్ళేవాడు కాదనుకుంటా నాకు గుర్తున్నంత వరకు. సో ఇప్పుడేమో మనోడినేమో తీసుకెళ్ళిపోతుంది హార్స్ ఏమో, ఇంకా బైక్ ఏమో మనం డ్రైవ్ చేస్తున్నాం. నాకు తెలిసి కెమెరా యాంగిల్ చేంజ్ చేస్తే మనం హార్స్ మీద ఉన్నట్టు చూపించవచ్చు. ఎస్ అదే జరుగుతుంది. ఊరి ఇంకెక్కడికి తీసుకెళ్తావు, దింపి మనవాడిని దింపేసాయి. ఇక్కడ ఇంకొక మంచి విషయం ఏంటంటే హెల్త్ అయితే తగ్గడం లేదు. నేను ఇన్ఫినిటీ హెల్త్ చీట్ కోడ్ యాక్టివేట్ చేసినట్టున్నానండి గైస్, అందుకే అనమాట తగ్గడం లేదు, లేదంటే బిస్కెటే. సో ఇలాంటివి చేసేటప్పుడు ఖచ్చితంగా ముందు ఎందుకైనా మంచిది ఇన్ఫినిటీ హెల్త్ చీట్ కోడ్ యాక్టివేట్ చేసి పెట్టుకోండి. అలానే రా. ఈ దూసుకుంటూ వెళ్ళిపోతుంది హార్స్ మీదకి. సో గ్లిచ్ అయితే సరిగ్గా వర్క్ అవుతుంది. మరొకటి నేమ్ మెన్షన్ చేయలేదు, కార్స్ అని ఉందంతే. వామ్మో గొర్రె మనోడిని గాలిలోకి లేపేసింది. ఇప్పుడు ఒకసారి ఎగ్జిట్ అయ్యి చూద్దాం ఏమవుతుందో, నాకు కూడా చూడాలని ఉంది. అరే యారు మనోడు భూమిలోకి వెళ్ళిపోయాడబ్బా. సరే మరేం పర్వాలేదు, గ్లిచెస్ అంటే మాత్రం ఉండాలండి. నేనేమో పైనే పడతాడు అనుకున్నాను, వాడేమో భూమిలోకి అయితే వెళ్ళిపోతున్నాడు. సో ఇంకా లేట్ చేయకుండా నెక్స్ట్ ఓపీ కామెంట్ చూసేద్దామే. మన నెక్స్ట్ కామెంట్ వచ్చేసి చరణ్ తేజాబ్రో అయితే అడుగుతున్నాడు, అన్న డ్రాగన్ విత్ బల్క్ సోఫ్ అని. అవునా నేను కూడా ట్రై చేయలేదు, ట్రై చేసేద్దాం అని అలా జురాసిక్ పార్క్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. హల్క్ నీకు సూపర్ పవర్స్ ఉన్నా సరే, అటు పక్క టీరెక్స్ సార్ అది కూడా చాలా పెద్దది, కాబట్టి జాగ్రత్తలో. అబ్బా ఇప్పుడే అనుకుంటూ ఉన్నాం, ఎదురుగా వచ్చేసింది. అబ్బా ఏం పర్వాలేదు టీరెక్స్ సార్, దా ఎందుకంటే ఇప్పుడు నేను బల్క్ కాదు హల్క్తో వచ్చేసాను. సూపర్ పవర్స్ అయితే ఉంటాయి గైస్. ఒకసారి పంచేసి ఇస్తే మన టీరెక్స్ అయినా సరే అయిపోతుందా. తీసుకో పంచ్ అయితే ఇచ్చేద్దాం గైస్. సూపర్ పవర్ పంచ్ తీసుకో. కొంచెం హెడ్ అయితే చూపిస్తే గుద్దుదని ట్రై చేస్తాను. అది ఇప్పుడు చూపిస్తుంది. తీసుకో కానీ దానికి ఏమీ కావడం లేదు. ఓ హాల్క్ ఏంటబ్బా నువ్వు ఏమి చేయలేకపోతున్నావు టీరెక్స్ సార్ని. కానీ డ్రాగన్స్తో మామూలుగా ఉండదు గైస్, డ్రాగన్స్ కూడా తీసుకొచ్చేద్దాం. ముందు మామూలు డ్రాగన్ చూద్దాం, ఆ తర్వాత పికాక్ని కూడా చూద్దాం. సో ముందు డ్రాగన్ వచ్చేసి 0701 కదా డైల్ చేస్తాను. డ్రాగన్ కూడా వచ్చేసింది. ఇప్పుడు ఈ డ్రాగన్తో గైస్ మనం మామూలుగా ఉండదు, ఈ టీరెక్స్ అనేసరికి ఇచ్చి పడేసేద్దాం. కొంచెం ముందుకు వెళ్దాం కదా. అసలు భలే కూర్చున్నాడు అబ్బా. ముందు అసలు అమ్మాయి ఉండాలి కదా, ఉందా. వామ్మో హాల్క్ కొంచెం వెనక జరిగి కూర్చోవచ్చు కదా, మరీ ఏంటబ్బా మీదకి ఎక్కేస్తున్నావు. భలే అసలు హెడ్ చూడండి గైస్, భలే పెట్టాడు. బాగుంది నిజంగా, చాలా ఫనీగా ఉంది. ఇప్పుడు కిందకి వెళ్ళి వాళ్ళ పని పడదామా. అవును ఒకసారి ఇక్కడి నుంచి దూకేస్తే ఏం కాదు కదా. ఓ డ్రాగన్ నువ్వు కూడా కిందకి వచ్చేస్తాయి, ఏం కాదు అనుకుంటున్నా. డ్రాగన్కి ఏం కాదు. ఓరి దేవుడు ఏంది గైస్ ఇన్ని డైనోసార్స్ ఒకేసారి వచ్చేసి. ఇంతకుముందు టీరెక్స్ డైనోసార్ ఒక్కటే ఉండేది, ఇప్పుడేమో అందరినీ పిలిచేసింది అనుకుంటా. నేను ఏంటబ్బా ఈజీగా గాలిలో లేచిపోతున్నాయి. ఓహా నువ్వు ఒక్కదానివి తక్కువ వద్దా, ర్యాప్టర్ కూడా వచ్చేసింది గైస్ అందులో చూసి.
సో ఇప్పుడు ఏం చేద్దామంటే 2-6 పికాక్. సో దాన్ని కూడా స్పాన్ చేస్తాను. ఎక్కువ 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 పదరా కొంచెం ముందుకైతే వెళ్దాం. వామ్మో పడిపోయింది సరా. పెద్ద డ్రాగన్ కూడా కింద పడిపోయింది. దేవుడా గైస్, గేమ్లో అనేది పెద్ద టీరెక్స్ డైనోసార్ని పికాక్ ఈజీగా గాల్లోకి లేపేసింది. ఇది కదా క్రేజీ కదా, మామూలుగా లేదు కదా. అసలు అంత తేలిక ఎలా పైకి వచ్చేసావు టీరెక్స్. ఇప్పుడు కింద పడేస్తాను. నేను దూకేస్తే ఆటోమేటిక్గా ఇద్దరు కింద పడతారు. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు గైస్, టీరెక్స్ అయినా సరే ఇలా ఈజీగా గాల్లోకి వచ్చేస్తాను. మీరు కూడా వీడియో మొత్తం చూసిన తర్వాత ట్రై చేయండి, చాలా చాలా ఫన్నీగా ఉంది. ఇప్పుడు 2 కింద పడతాయి, రెండింటికి ఏం కాదు. ఈ ఓరి కూడా ఈ ర్యాప్టర్ చూడండి అబ్బా ఇలానే ఉంది. హోము ఇది ఎంత ఫాస్ట్గా పడిపోయింది నాతో పాటు. ఇంతకీ పికాక్ ఏది? పికాక్ కింద పడిందా? ఓ అమ్మో, అసలు కొంచెం దూరం వెళ్దాం గైస్. ఇవి టార్చర్ అంటే ఏంటో చూపించేస్తున్నాయి. ఒక్కొక్కటి వచ్చి కొరుకుతున్నాయి అబ్బా. ఇప్పుడు బెలూన్ చూద్దాం, హాట్ ఎయిర్ బెలూన్ చూద్దాం. 0601. ఓకే బెలూన్ అయితే స్పాన్ అయింది, కానీ ఎక్కడ గైస్ వీటి మీద పడుతుందా ఏంటి స్పాన్ అయ్యి? నేను ఇప్పుడు వాటిని ఎలా తీయాలో అర్థం కావడం లేదు. కొంచెం ముందుకు వెళ్ళి స్పాన్ చేద్దాం, ఆ తర్వాత ఈజీగా. ఇది వదలడం లేదు. ఇదిగోండి పికాక్ ఇక్కడ పడిపోయింది. కొంచెం ముందు వెళ్ళి బెలూన్ స్పాన్ చేద్దాం. బెలూన్ ఎక్కిన తర్వాత చూద్దాం ఎలా ఉంటుందో. 0601. ఒక్క నిమిషం టీరెక్స్ సార్ అద్దిగోండి గైస్ ఇక్కడ పడింది. ఇంకొకటి సరే ముందు దాన్ని ఎక్కుదాం. ఎక్కనివ్వు ఎక్కనీయడం లేదబ్బా. ఆ టీనెక్స్ సార్ వచ్చి హెడ్తో తోసేస్తుంది చూడండి గైస్. ముందుకైతే వెళ్ళిపోతుంది, పైకైతే వెళ్ళిపోతుంది. కష్టమే నాకు తెలిసి. బెలూన్ని ఎక్కడం చాలా చాలా కష్టం. ఎంత పైకి వెళ్ళిపోయిందో నాకు తెలిసి. మనకి ఇలా జరగడం ఫస్ట్ టైం. జురాసిక్ పార్క్లో ఉన్న యానిమల్స్ అన్నీ, డైనోసార్లు మన దగ్గరికి వచ్చేస్తున్నాయి గైస్. ఒక్కసారి హల్కుని చూడండి, అవేంటో నాకు అర్థం కావడం లేదు. ఏదో దాగుడు మొదలు దండ కొట్లాడుతున్నట్టు ఒకదానికి మీద ఒకటి. అసలు అవి చూడండి ఎలా తిరుగుతున్నాయో, ఏదో బంగారం తిరిగినట్టు. బ్రాకేసారస్ చివర్లో ఉంది. నువ్వు కూడా వచ్చేసాయి. ఆహా, నాకు ఇక్కడ నుంచి చూస్తుంటే ఎలిఫెంట్ కనబడుతుంది, బఫెలో కనిపిస్తుంది, అన్ని యానిమల్స్ అయితే కనిపిస్తున్నాయి గైస్. మన హల్క్ మడికి పవర్స్ ఉన్నాయి కాబట్టి హల్క్కి ఏమీ కాదు. హల్క్ మరేం పర్వాలేదులే, కొంచెం చక్కగా గింతలాగా ఉంటుంది అంతే. ఈ 2 చూడండి అబ్బా. ఏ స్పైనోస్ కింద పడండి. ఏంటి మీరు అలా ఎక్కి తిరుగుతున్నారు? కానీ చూస్తుంటే భలే ఉంది కదా. ఆహా, ఇక్కడేమో ఎయిర్ బలూన్స్, అక్కడేమో డ్రాగన్స్, పికాక్స్. బాగుంది. మరి పండగ రోజు అంటే మామూలుగా ఉంటుందా? అదిరిపోయింది గైస్. ఇవేమో తిరుగుతూనే ఉండే. కింద పడండి అబ్బా చాలే. కానీ ఇంకా అలా కాదని డ్రాగన్ తీసుకొని అక్కడి నుంచి జంప్ జరని గైస్. ఈ డ్రాగన్స్ అయినా కూడా నన్ను, అదే టీరెక్స్ డైనోసార్స్ అయినా కూడా నన్ను వదలలేదు. అలా వెళ్ళిపోతూ ఉన్నాను. ఇప్పుడు ఏం చేద్దామంటే నెక్స్ట్ కామెంట్ ఇది చూద్దాం. దేవుడా, పార్కులో ఉన్న డైనోసార్స్ అన్ని మన దగ్గర ఉంటున్నట్టుండే. హాల్ పద దోసుకుంటూ ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళిపోదాం. నెక్స్ట్ వచ్చేసి ఒక మిత్ అయితే చూద్దాం. కూల్ బాయ్ గేమర్ అయితే అడుగుతున్నాడు, బ్రో సూపర్ మ్యాన్ గ్లిచ్ వర్కింగ్ విత్ పికాక్ ప్లీజ్ టేక్ మై మిత్. ఓకే, పికాక్తో సూపర్ మ్యాన్ గ్లిచ్ అంటే ఓకే, ట్రై చేద్దాం ఒకసారి. దానికోసం అలా వాటర్ దగ్గరికి అయితే వచ్చేసాను గైస్. డైరెక్ట్ సూపర్ మ్యాన్ క్యారెక్టర్తో కాదు, తెలుసు కదా మనం ఎలా చేస్తామో. ముందుగా పికాక్ని తీసుకొని వాటర్ దగ్గరికి అయితే వచ్చేసాను. కొంచెం మరీ మునుగుతుంది గైస్, మరీ మునిగితే బిస్కెట్ అయింది. సో దిగిపోండి వాటర్లో, కొంచెం అలా వచ్చిన తర్వాత దిగిపోయి అలా స్విమ్మింగ్ అయితే చేయండి. కొంచెం ముందుకు వెళ్ళి స్విమ్ చేస్తూ ఉండండి. ఆ తర్వాత మళ్ళీ ఆ స్టేజ్ పికాక్ని అయితే ఎక్కేసేయండి. నేనైతే ఎక్కేసాను. ఎక్కరా ఫాస్ట్గా ఎక్కరా. ఎస్, ఇప్పుడు చూడండి గైస్, మనోడు కూర్చోవడం కూడా కొంచెం అదేంట్రా పూసలా పెట్టు. ఓకే, మరేం పర్వాలేదు. ఇప్పుడు బయటికైతే వెళ్ళిపోవాలి. గ్లిచ్ అయితే వర్క్ అవుతుంది మనకి. చూస్తే ఇక్కడ సింబల్ చూస్తే ఆటోమేటిక్గా అర్థమైపోతూ ఉంటుంది. ఇప్పుడు చూడండి గైస్, కింద పడితే మనోడు మామూలుగా పడడు, సూపర్ మ్యాన్ అయితే పడుతూ ఉంటాడు. ఈ గ్లిచ్ అబ్బా గేమ్ స్టార్టింగ్ నుంచి ఉంది గైస్. ఎన్ని గ్లిచెస్ వచ్చినా సరే ఈ సూపర్ మ్యాన్ గ్లిచ్ మటుకి ఓపి ఉంటుందమ్మా. దీని వాడికి అస్సలు తీయకూడదు. ఈ గ్లిచ్ ట్రై చేసి కూడా అంటే మనకి స్టార్టింగ్లో వచ్చింది గైస్, ఆల్మోస్ట్ 1 year పైన అవుతుంది. మనం స్టార్ట్ చేసిన పెద్ద గ్లిచ్ ఇదేనమాట. అందుకే నాకు బాగా గుర్తుండిపోయింది. ఇప్పుడు పోవాలంటే సింపుల్ గైస్, మళ్ళీ ఇది ఎక్కేసి వాటర్లోకి వెళ్ళి దిగిపోండి, ఆటోమేటిక్గా పోతుంది. మరి నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, అన్న నువ్వు హాట్ ఎయిర్ బెలూన్ తీసుకొని వాటర్లోకి వెళ్ళి మ్యాజిక్ పూస్తుంది. అవునా, ఓకే ట్రై చేద్దాం. మ్యాజిక్ చూద్దాం, అలాగే గేమ్ యొక్క ఎండింగ్ కూడా చూద్దాం గైస్. దానికోసం అలా హాట్ ఎయిర్ బెలూన్ అయితే తీసేసుకున్నాను. వాటర్లోకి వెళ్ళిన తర్వాత మ్యాజిక్ అంటే ఎలా ఉంటుందమ్మా? సరే నాకు కూడా చూడాలని ఉంది, చూద్దాం. నేనైతే ఇంతవరకు ట్రై చేయలేదు, డ్రాగన్తో కూడా ట్రై చేయలేదు గైస్. మీరు చెప్తేనే నేను ట్రై చేస్తున్నాను బెలూన్తో అయితే. సో కొంచెం ఫాస్ట్గా అయితే వెళ్తున్నాను చూడండి గైస్. వాటర్లోకి అయితే వచ్చేసాను. ఇప్పుడు మొత్తం మునగాల లేదంటే సరిపోతుందా? ఓకే మొత్తం అయితే మునుగుద్దా. కానీ నాకు మ్యాజిక్ అయితే ఎక్కడేం కనిపించలేదు. సో నార్మల్గానే ఉంది, మనోడు అలా చూస్తూ ఉన్నాడు అంతే. లేదు గైస్, మీకు ఎలా అనిపించింది? సో మీకు ఏమైనా గ్లిచెస్ కొంచెం డిఫరెంట్గా అనిపిస్తే మన ఇన్స్టాగ్రామ్ ఉంది కదా గైస్, దాంట్లో పిక్స్ పెట్టండి, నేను కూడా ఒకసారి చూస్తానే. ఇదేమో చూస్తూ ఉంటే జస్ట్ అలా మునిగిందంతే, పెద్దగా మ్యాజిక్ అయితే ఏం కనిపించలేదు. సో చెప్పాను కదా గైస్, మీకు ఏమన్నా కొంచెం గ్లిచెస్ అవన్నీ కూడా అనిపిస్తే స్క్రీన్ షాట్స్ అవన్నీ కూడా మీరు తీసి మన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయండి. నేను కూడా మీ పేరు చదువుతూ చూపిస్తానా.
గేమ్ ఎండింగ్ అయితే వచ్చేసాను. ఇప్పుడు ఆల్మోస్ట్ గైస్ కింద పడిపోతుంది, లేదంటే ఇది ఇలానే గాల్లోకి ఎగురుతుందో చూసేద్దామే. మనం ఎప్పుడో వచ్చాం గేమ్ ఎండింగ్కి, అప్పుడు దేని మీద వచ్చాం? ఎస్, ప్లేన్ మీద వచ్చాం. ఇప్పుడు వామో చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇలా హాట్ ఎయిర్ బెలూన్తో వచ్చేసాం. ఆల్మోస్ట్ కాదు గైస్, వచ్చేసాం మనం గేమ్ ఎండింగ్కి అయితే వచ్చేసాం. ఇంక ఇక్కడి నుంచి ఏమి ఉండదు అనమాట. కానీ ఇది కింద పడిపోతుందా, లేదంటే అలా గాల్లోనే ఎగురుతూ ఉంటుందా, అదొక చిన్న డౌట్. ఎస్, బెలూన్ కాబట్టి గాల్లోనే ఎగిరిపోతూ ఉంది, కానీ నేనైతే దూకేశాను. ఇంకెందుకు మనం ఇంక వెళ్ళే కొద్దికి వెళ్తూనే ఉంటాం. అదనమాట. ఓకే, ఇది గైస్ వీడియో అయితే. అయ్యో, వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా రేపు వీడియో కూడా వస్తుంది. రేపు వీడియో కలుద్దామే. అంతవరకు అందరికీ కూడా బాయ్ బాయ్.